ప్రతి శుక్రవారం పవిత్రంగా అందరూ గుడికి వెళ్తుంటే వైఎస్ జగన్ మాత్రం కోర్టు మెట్లెక్కుతూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉండడం మన దౌర్భాగ్యమని గన్నవరం ఎమ్మెల్యే వంశీ అన్నారు. రేమల్లి గ్రామంలో తెలుగు యువత పసుపు వర్ణం యమహా RX100 బైకులతో ఎమ్మెల్యే వంశీకి ఘనంగా స్వాగతం పలికారు. రైతులు భారీగా తరలివచ్చి ట్రాక్టర్స్తో సందడి చేశారు. అన్ని గ్రామాల్లో మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా సైకిల్ గుర్తుకే ఓటు వేయాలన్నారు. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడం జరిగింది. ఆ ఎన్నికలకు ముందు విడిపోయినటువంటి మన రాష్ట్రంలో కరెంట్ ఉంటుందా లేదా, కరెంట్ ఉండదని, ఈ పింఛన్లు 200 రూపాయల పింఛన్లు ఇవ్వగలుగుతారా లేదా, రాష్ట్రం ఆర్థిక లోటులో ఉందని, అట్లాగే రేషన్ కార్డులు కానీ ఇళ్ళు కానీ ఇవేమీ ఇవ్వలేమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, లోటు బడ్జెట్లో ఉందని, కేంద్ర ప్రభుత్వం చేయేస్తే తప్పితే మనం బయటపడమని, ఇలా ఉద్యోగస్తుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని, ఇట్లా అనేక రకాలుగా గత ఎన్నికల ముందు రాష్ట్ర పరిస్థితి అట్లా ఉండింది. నేను కూడా ఎన్నికల ప్రచారంలో గ్రామాలు తిరిగేటప్పుడు రాత్రిపూట ఏదైనా ఊరు వెళ్తే వాళ్ళు అడిగేవాళ్ళు, ఇట్లా మా పిల్లలకు పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, పవర్ కట్ ఉంది, కరెంట్ లేదు అని చెప్పేవాళ్ళు. నాకు వెంటనే కొద్దిగా భయం వేసేది. ఏదో చిన్న చిత్తగా అయితే మన జేబులోంచి తీసి చేయొచ్చు, ఈ కరెంట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, వీళ్ళందరూ కరెంటు గురించి అడుగుతున్నారు, రేపైనా మనం సమాధానం చెప్పాలి కదా అనుకొని, సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన ఏదోటి చేస్తారులే అని నేను అనుకొని అదే మాట చెప్పా. అమ్మ, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక ఆయనే పరిష్కారం చేస్తారులే అని. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లో విద్యుత్ సమస్యను తీర్చారు. ఈరోజు మన గ్రామాల్లో ఎక్కడన్నా కూడా కరెంట్ సమస్య ఉందా? మనం పవర్ కట్ అనేది కూడా మర్చిపోయాం. ఈ పని చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగిందనేది కూడా మర్చిపోయాం. అవునా? అందరూ ఇన్వర్టర్లు అన్నీ అమ్మేశారు కూడా. అవునా? ఇప్పుడు వేసవికాలం వస్తుందంటే భయపట్ల ఈ R&B రోడ్డు కూడా పెట్టాను. ఒక 5 గ్రామాలు మన గన్నవరం నియోజకవర్గంలో, మనం విజయవాడ పక్కన ఉన్నాం, చాలా పెద్ద చైతన్యవంతమైన ప్రాంతం అనుకుంటాం. ఇక్కడ కూడా ఒక 5 గ్రామాలు కాలువ గట్ల మీద, బోధి గట్ల మీద నడిచే ఊళ్ళో ఉన్నాయి. మొన్నటి వరకు ఆనందపురం అని, ఇందుపల్లి కండ్రికని, బొమ్మలూరు కండ్రికని, చింతగుంట కండ్రికని, మురళీపురం అని, వీటన్నిటికి కూడా మళ్ళీ రోడ్లు శాంక్షన్ చేసి కాలువ గట్ల మీదే మళ్ళీ రోడ్లు వేయటం జరిగింది. మొన్న ఈ మధ్య రోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు ఒక నెల క్రితం, ఏమైనా వర్క్లు ఉంటే చెప్పండి శాంక్షన్ చేస్తామని. ఎంత తన్నుకున్నా నాకు వర్క్ దొరకలా. నేను DE గారు 2 గంటలు ఆలోచించాం, మళ్ళీ 2 గంటలకు కలుద్దాం అనుకొని కలిసినా కూడా వర్క్ దొరకలా. మన నియోజకవర్గంలో పెండింగ్ వర్కే లేదు. ఎవరన్నా రైతులకు ట్రాక్టర్లు కావాలంటే ట్రాక్టర్లు ఇస్తా ఉన్నారు. ఇట్లా ఏ వర్గానికైనా, ఏ కులానికైనా, ఏ మతానికైనా వాళ్ళకి ఏది అవసరమో, ఏ సమయానికి ఏది అవసరమో వాటన్నిటినీ కూడా ప్రభుత్వమే చేస్తూ ఉంది ఇప్పుడు. అవునా కాదా? ఇంకేమన్నా మిగిలినయా ప్రభుత్వం చేయాల్సినవి? ఈ మధ్య ఆడబిడ్డలకు పసుపు కుంకుమ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదని, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని ఇంకో రాజకీయ పార్టీ అవసరం? ఇంతకన్నా గొప్ప నాయకుడు ఎక్కడ దొరుకుతాడా?